అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనం ఎంతో బాగా ఇష్టంగా పరాటాలు తింటూ ఉంటాం. ఈరోజు నేను ఒక అద్భుతమైన రెసిపీ చూపించబోతున్నాను. ఇది మనం గుమ్మడికాయతో చేయబోతున్నాం. చాలా మెత్తగా లేయర్స్తో పాటు వస్తాయి. సో రండి, ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం గుమ్మడికాయ ఉడకపెట్టుకోవాలి. నేను దీనికి 500 గ్రామ్స్ గుమ్మడికాయ తీసుకున్నాను. దీన్ని మనం ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఇంకొక గిన్నెలో వేసుకోవాలి. దీన్ని మనం మ్యాషర్తో కానీ ఫోర్క్తో కానీ ఉండలు లేకుండా బాగా మెదిపి పక్కన ఉంచాలి. ఇప్పుడు మనం పిండి తయారు చేయాలి. దీనికోసం ఒక గిన్నెలో 4 కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇందులో 1 కప్పు మెదిపిన గుమ్మడికాయ వేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్లు పంచదార వేసి ఒక్కసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుని కలపాలి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసి బాగా కలిపి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూస్తే పిండి బాగా మెత్తపడింది. ఇప్పుడు కొద్దిగా పొడి పిండి వేసి లైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడు పిండి ముద్దను పిండిలో అద్దుకొని రాయి మీద పెట్టి పరాటాల్లాగా ఒత్తుకోవాలి. పరాటా మీద రైట్గా నూనె రాసి పూర్తిగా ఇట్లా రోల్ చేసి బాగా చుట్టి పెట్టుకోవాలి. అన్ని పరాటాలని ఇదే విధానంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక తవా వేడి చేసి వేడైన తర్వాత పరాటాలు వేసుకుని ఒక 30 సెకండ్లు కాల్చాలి. ఇప్పుడు ఇంకొక వైపు తిప్పి కాల్చి రెండు వైపులా బాగా కాలిన తర్వాత కొంచెం నెయ్యి వేసి కాల్చాలి. ఇలాగే అన్ని పరాటాలని కాల్చి పెట్టుకోవాలి. ఇప్పుడు గుమ్మడికాయ పరాటాలు రెడీగా ఉన్నాయి. దీన్ని మనం పెరుగుతో కానీ ఏదైనా మంచి గ్రేవీతో కానీ పచ్చడితో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడు మనం చేసుకునే గోబీ పరాటాలు, ఆలు పరాటాలు కాకుండా ఇలాగ కొంచెం డిఫరెంట్గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of the Home Cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.